కత్తానుకో జానకి. చెప్పు ఏంది నేను ప్రాబ్లం ఏంటి చెప్పు. సో అరే గైస్ ఎండ ఎంత గలీజుగా కొడుతుంది తెలుసా, హారబుల్ అంటే హారబుల్. ఇప్పుడే ఆఫీస్కి నుంచి వచ్చిన, నైట్ షిఫ్ట్, ఫ్రెష్ అప్ అయినా, కాఫీ తాగేసి జిమ్కి పోదాం. ఇవాళ చాలా టైట్ స్కెడ్యూల్ ఉంది, ఫుల్ ప్యాక్డ్. కాఫీ రెడీ, కాఫీ తాగేసినాక మన వీడియో చేసుకొని జిమ్కి వెళ్ళిపోదాం. ఇట్లా డైలీ మార్నింగ్ నా కష్టాలు ఇట్లుంటాయి. ఎవడరా చెప్పింది కంటెంట్ క్రియేషన్ ఈజీ అని? ఇగో ఈ రూమ్లో ఫ్యాన్ ఆఫ్ చేసి ఉంటుంది క్లారిటీ వాయిస్ కోసం, వాయిస్ క్లారిటీ రావడం కోసం ఫ్యాన్ ఆఫ్ చేయాలి, డోర్ లాక్ చేయాలి, విండోస్ అవన్నీ క్లోజ్ చేయాలి, డార్క్ ఉండాలి. కాబట్టి చెమటలు గారిపోతుంటాయి. అప్పుడే స్టార్ట్ అయినాయి, నేను ఇంకా అది ఆన్ కూడా చేయలే, అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. సో ఇది మైక్, నేను వాడుతున్న మైక్ చూస్తున్నారా? ఇది నేను ఏం ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తున్నా, కంటెంట్ క్రియేషన్కి ఏం సెట్టింగ్స్ వాడుతున్నా, ఇవన్నీ కావాలంటే కింద కమెంట్ చేయండి, దానిపైన కూడా ఒక వీడియో చేద్దాం. ఇట్లా సారీ రూమ్ గలీజ్ ఉంది ఏమనుకోకూడదు. లైట్ ఆఫ్, ఆన్. ఇడి అమ్మ లైట్ వేయంగానే మెరిసిపోతున్నా కదా. రోజు హెయిర్ సెట్ చేసుకోవడానికి కూడా టైం ఉండదు గైస్. ఎవరికి చెప్పాలి నా కష్టాలు? చెమటలు ఇట్లా గారిపోతుంటాయి. మనకి కంటెంట్ ఇంపార్టెంట్, సోకులు కాదు. సో చూద్దాం, నన్ను మీరు ఒక పొజిషన్లో నిలబెడితే జాబ్ మానేసి ఫుల్ ఫ్లెడ్జ్గా దీనిపైన ఉండొచ్చు. మీ బ్లెస్సింగ్. దీంట్లో ఎంత క్లారిటీగా కనిపిస్తున్నా. సారీ దీంట్లో కనిపిస్తలేదు జరా, చిన్న ఫోన్, బేసిక్ ఫోన్. ఓకే లెట్ స్టార్ట్. నాకు జిమ్కి లేట్ అవుతుంది. బాయ్ గైస్. విత్ లాట్ ఆఫ్ స్వెట్ వీడియో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండి. జిమ్కి వెళ్దామా అండి? ఓకే బాయ్. హాయ్. జిమ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి. యోగా క్లాస్ కూడా ఉంది, అది మిస్ అవ్వద్దు. సో ఇవాళ వర్కౌట్ బైసెప్ ట్రైసెప్, లెట్స్ గో. పూజ కంప్లీట్ చేసుకొని లైట్గా మంది తినేసి టెంపుల్కి వెళ్ళేసి వద్దాం. సో రెడీ గైస్, ఐమ్ డన్ విత్ మై పూజ. వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మనం లైట్గా తినేసి, సాటర్డే వెడ్నెస్డే నాన్ వెజ్ తింటలే, సో నో ఎగ్స్ టుడే, ఓన్లీ ఓట్ మీల్ తినేసి గుడికి వెళ్ళి రిటర్న్ అవుదాం. ఈరోజు చాలా పనులు ఉన్నాయని చెప్పింది కదా, కొంచెం లైటర్ సెంట్ పెట్టుకో. బాయ్స్ హాయ్ చెప్పి చూడు. హాయ్ ఫ్రెండ్స్ అన్నా హాయ్ చెప్పి మంచిగా.
చలో వచ్చేద్దాం. నా బుజ్జకుండా నా ఫోన్ని నేను వాడినట్టు ఇంకెవరు వాడరేమో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ బాయ్స్. బాయ్. గైస్ ఎండ ఎంత గలీజో కొడుతుంది తెలుసా, హారబుల్ అంటే హారబుల్. టైం జస్ట్ 10 అవుతుంది. 10 కూడా కాలే, ఇంకో 5 minutes ఉంది 10కి. ఇంత గలీజో కొడుతుంది అండి. మంచిగా నీట్గా రెడీ అయ్యొచ్చు. నా ఇంటికి పోయేసరికి కర్ర బొగ్గులాగా అవుతానేమో, తెలుస్తుంది నా ఫ్యూచర్. గాడ్ ప్లీజ్ సేవ్ మీ గైస్. చాలా పీస్ఫుల్ ఉంది చూడండి. నేను మైక్ ఇంకేం పెట్టుకోలే, అలాంటివి. చిట్ అవుతుంది ఫేస్ మొత్తం. ఎండ జస్ట్ ఇప్పుడే బయటకు వెళ్ళి ఎంతసేపు కూడా కాలే, ఇట్లా అవుతుంది. ఇట్లా తిరుగుతున్నారు బ్రో, నా కార్ని నేను మిస్ అవుతున్నా. చలో టెంపుల్కి వెళ్ళినాక మీట్ అవుదాం. బాయ్. అమ్మా నా వల్ల అవుతారు గైస్, మొహం అడకడ. ఏమెండా అసలు ఎట్లా బతుకుతున్నారు, ఎండలో పోయి పనులు ఎట్లా చేస్తున్నారు అర్థమవుతలేదు. ఇంకోటి ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని నమ్మ. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి చాలా చాలా స్పెషల్ అండ్ చాలా పవర్ఫుల్. విజిట్ చేయండి. నేను ఈసారి అడ్రస్ పిన్ చేస్తాను. స్వయంభుగా వెలిసిన నరసింహస్వామి, ప్రతిష్ఠించింది కాదు. బయటికి అయితే వెళ్ళకండి గైస్, సీరియస్గా చెప్తున్నా. ఎండలు ఘోరంగా కొడుతున్నాయి. చెప్తున్నా కదా, ఫేస్ కడుక్కున్నా కూడా అసలు స్వెట్ ఆగుతలే అనిపిస్తుంది ముఖం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వాలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. నాకు ఈ ఎండకి మైండ్ కూడా పనిచేస్తుంది. ఫోన్ ఏ యాంగిల్లో పెట్టాలో కూడా అర్థమవుతుంది. ఇట్లా పెడుతున్నా. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మై దర్శనం. మా బావ ఏదో చిన్న బిజినెస్ పెడుతున్నాడంట ఈడ. మధ్యలో అట్లా టచ్ చేసి మా చెల్ల వాళ్ళ పిల్లల్ని చూసి ఇంటికి పోయి వండుకుందాం, బచ్చుకుందాం. ఇక సాయంత్రం పనుంది, లేస్తే అది వర్కౌట్ అవుతుంది, లేకపోతే గోవింద బిస్కెట్ బాయ్. ఇగో ఇప్పుడే లేచినట్టుండే, ఇట్లా చూస్తుంది. షాక్లో ఉన్నామా? ఇక్కడ చూడు దొంగ. అక్కేది అక్క క్యూట్ పోయింది. బాగున్నా చెప్పు, బాగున్నావా? ఏం కాదు, ఏమైందని అట్లా చూస్తున్నా? చెప్పు ఏమైంది, చెప్పు ఏంది నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. చెప్తేనే కదా సాల్వ్ అవుతుంది. చెప్పు. వీడియో బాయ్ 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 బాయ్.
Yo. Boom, boom. వీడియోస్ షూట్ చేద్దామని ఈ లొకేషన్కి వచ్చిన, కానీ గోల్డెన్ అవర్ అయితే అయిపోయింది, లైటింగ్ మొత్తం పోయింది. వీడియోస్ వస్తాయో రావో తెలియదు, క్లారిటీ ఎట్లా వస్తుందో తెలియదు. ఒక్కటైనా తీయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తా. ఫుల్ ప్యాక్ అయింది గైజ్. నేను రాగానే పడుకున్నా, టెంపుల్ నుంచి రాగానే పడుకున్నా. అరే ఏం ఎండ అసలు. నాకు ఒక 5 days నుంచి ఒక ప్రాపర్ స్లీప్ లేదు. 4 hours 5 hours కూడా కాదు, సారీ 3-4 hours పడుకున్నా. ఈరోజు కూడా చాలా లిమిటెడ్ స్లీప్ అయింది. లేచి తిని దన్మని ఇట్లా వచ్చేసిన.